ఫ్రెండ్స్, ఈరోజు కర్రీ బెండకాయ టమాటా ఫ్రై అండి. అందరూ పులుసు వండుతారు, నేను వేపుడు వండుతున్నాను. తయారు చేసే విధానం చూడండి. ఐటమ్స్ దాంట్లో వేద్దామా. బెండకాయ ముక్కలు తరిగినవి, టమాటా ఒక పెద్దది, ఒక ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిరపకాయలు, తగినంత తాలింపు, పసుపు, ఉప్పు, కారం. స్టవ్ అంటించానండి, నూనె పోసాను, తాలింపులు వేస్తున్నాం. ఉండే విధానం చూడండి ఒకసారి. నూనె కాగిందండి. కొంచెం ఎల్లుల్లిపాయలు మగ్గాక తాలింపులు వేయాలండి, లేకపోతే ఎల్లుల్లిపాయ పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇప్పుడు తాలింపులు వేసుకోవాలండి. తాలింపులు మగ్గిపోయాక కోసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటుంది కప్పుడు. ఉల్లిపాయ బాగా మగ్గాక బెండకాయ ముక్కలు వేయాలండి. ఉల్లిపాయలు మగ్గిపోయినాయండి. పసుపు, తగినంత సాల్ట్. ఇప్పుడు సాల్ట్ ఇప్పుడు వేసుకుంటానండి, తాలింపుల్లోనూ ముక్కలు అన్నిటికీ పడుతుందండి ఫ్రై కూరల్లో. ఉల్లిపాయ తడి ఉంటుందిగా, ఆ తడి ఉప్పుని కరిగిచ్చేస్తుంది. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. చాలామంది చూశానండి, బెండకాయ ముక్కలు ఎండలో పెడతారు. విటమిన్ పోతుంది, అలా ఎండలో పెట్టకూడదండి ఎప్పుడు. ఎంత మనకు అర్జెంట్ అయినా సరే ముక్కలు కోసుకొని అప్పటికప్పుడు వండుకోవాలి. మూత ఒకటి పెట్టకూడదు వేపుడికి. బెండకాయ ముక్కలు మగ్గుతున్నాయి చూడండి, బాగా మగ్గుతున్నాయి. మగ్గినప్పుడు మధ్యలో ఖాళీ చేసుకోవాలండి. ఖాళీ చేసుకొని ఈ టమాటా ముక్కలు వేసుకోవాలి. వేసి తప్పేయాలి. సిమ్లో పెట్టాలండి ఒక 2 నిమిషాలు. అలా పెడితే టమాటా ముక్కలు తొందరగా మగ్గిపోతాయండి. ఓపెన్ కన్నా స్పూన్ కారం వేయాలండి. కాసేపు ఆగినాం కదండి, ఇప్పుడు కలిపి వేసుకోవాలండి. ఇక్కడ టమాటా ముక్కలు ఎలా మగ్గిపోయినాయి, బాగా మొత్తం కలుపుకోవాలి. బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. చూసారా, టమాటా ముక్కలు వేసినా కూడా కూర
పొడి పొడిగానే ఉంది, తడి అసలు ఏమీ లేదు. అది టమాటా వేస్తే టేస్టీగా ఉంటుందండి. కొంతమందికి చప్పదనం అనుకుంటారు, ఇది పుల్ల పుల్లగాను చక్కగా బాగుంటుందండి. నేను ఎప్పుడు టమాటా వేస్తానండి. బెండకాయ వేపుడు తయారైపోయిందండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. బెండకాయ వేపుడు తయారైపోయింది. చూడండి, మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి. ఏ ఊరి నుంచి కామెంట్ పెడుతున్నారు నాకు కొంచెం తెలియచేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. బెండకాయ వేపుడు రెడీ అయిపోయిందండి. మీరు కూడా నేను ఎలా తయారు చేశానో మీరు అలా తయారు చేసుకొని టేస్ట్ చూసుకొని చెప్పండి. ఏ ఊరి నుంచి మీరు కామెంట్ పెడుతున్నారో నాకు తెలియచేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. బాయ్ బాయ్.